ఏపీ రాష్ట్రంలో 1,00,000 మందికి పైన పేద, వెనుకబడ్డ వర్గానికి చెందిన బుడగజంగాల వారు ఉన్నారు. అయితే ఈ బుడగజంగాల వారుని గతంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఎస్సీ కులాల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. కానీ కాలక్రమేణా వీరిని ఎస్సీ జాబితా నుంచి తొలగించబడ్డారు. అయితే ప్రస్తుతం గత 15 సంవత్సరాలుగా వీరు తమ హక్కుల కోసం ఎస్సీ జాబితాలో తమను పొందుపరచాలని వీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ వీరిని మాత్రం గుర్తించడం లేదు. అసలు వీరిది ఏ కులము అనేది వారికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం దీనిపై మాట్లాడడానికి బుడగ వర్గానికి చెందిన రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మనోహర్ గారు. మనోహర్ గారు, రాష్ట్రంలో ఎంతమంది మీ జనాభా ఉన్నారు? అసలు మీ సమస్య ఏంది? సార్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మా బుడగజంగా ఉంది కమ్యూనిటీ చెందిన వాళ్ళం దాదాపు 1,00,000 జనాభా ఉన్నాం సార్. మేము మా సమస్య ఏంటంటే మరి చెప్పినట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావుడు రాజ్యాంగం సృష్టించేటప్పుడే బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఈ సమాజంలో సమానంగా ఎదగాలంటే, ఈ కుల వివక్ష పోవాలంటే, అన్ని కులాలు సమానంగా ఎదగాలంటే ఒక రిజర్వేషన్ సృష్టించి ప్రభుత్వం ద్వారా వాళ్ళ కోఆపరేట్ చేసినప్పుడే ఈ కులాలు అనేది అన్టచబుల్ అయితేనేమి, సమాజంలో ఎదుగుదల అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఈ సమానత్వం అయితేనేమి వస్తుందనే ఉద్దేశంతోనే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సృష్టించడం జరిగింది సార్. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అందులో ఎస్సీలలో 59 కులాలలో బుడగజం కులం అనేది సీరియల్ నెంబర్ 9 నందు మా కులాన్ని కూడా పొందపరచడం జరిగింది సార్. మేము షెడ్యూల్ కులంలో ఉండబడిన కులమే మాది. అంటే బాగా వెనుకబడిన బుడగజంగాల వారిని రాష్ట్రం అంటే మామూలుగా మీ కుల వృత్తి అంటే ఏమంటారు, అది గుమ్మెట తంబూరా, బుర్రకథలు చెప్పడము, ఈ రాను మీ కుల వృత్తి అనేది అంతరించిపోయింది. దాని తర్వాత మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మరి అన్నట్టే ఈ భారతదేశంలో అసలు కళ నైపుణ్యానికి జానపద కళ నైపుణ్యం నుంచి పుట్టినదే బుర్రకథ సార్. బుర్రకథ నాది జానపద కళ నైపుణ్యం నుంచి పుట్టినదే బుర్రకథ. ఆ బుర్రకథ ద్వారా ఎవరైనా పొలాలకు పోయినప్పుడు, ఇంకా పంటల పొలాలకు పోయినప్పుడు, ఇప్పుడు కాబట్టి టెక్నాలజీ పెరిగింది సార్. అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి అలసి వచ్చిన రైతులకు ఆ గ్రామంలో సంతోషం కల్పించడానికి అవేళ మా బుర్రకథల ద్వారా, కళ నైపుణ్యం ద్వారా బొబ్బిల్ రాజు కథ, ఆరవండ్ల కథ, ఏకలవ్యుని కథ, ఎల్లమ్మ కథ, కంబోజీ రాజు కథ, దేశ చరిత్ర, ఈ స్వతంత్ర వీరుల యొక్క గాన చరిత్రను కూడా చూపిస్తూ వాళ్ళ ఆనందం కల్పించి వాళ్ళు ఇచ్చినటువంటి పారితోషికాలు తీసుకొని ఊరు తిరిగే వాళ్ళం సార్. తిరిగి ఆ గ్రామంలో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా సంస్కారంలందు ఆ గ్రామాలు సాయంకాలం కానీ రాత్రి వేళల్లో కానీ అక్కడ జాగరణ చేయడానికి బుర్రకథల ద్వారానే కళ నైపుణ్యం చూపించి కథలు చెప్పుతూ ఆనందింపజేసేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు మీరు తమరు చెప్పినట్టే ఈ టెక్నాలజీ పెరిగిపోవడం వలన, ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు, ఈ కంప్యూటర్ వ్యవస్థ రావడం వలన మా యొక్క బుర్రకథ కళ నైపుణ్యం అంతరించిపోయింది. ఇది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన వెంకయ్య నాయుడు గారే చెప్పారు, భారతదేశ సంస్కృతి కళ నైపుణ్యం అంతరించిపోతుంది. ఇక్కడ గంగిరెద్దులు అయితేనేమి, బుడగజంగాలు అయితేనేమి, చిందోళ్ళు అయితేనేమి, బైండ్ల వాళ్ళు అయితేనేమి, ఆ వీధి నాటకాలు లేకుండా ఆ యొక్క మన భావితరాలు చూపించలేకపోతున్నాం. కాబట్టి ఇక పండగ పూట, దసరా పండుగ వచ్చినప్పుడు, సంక్రాంతి పూట, పండగ పూటలన్నా ఈ కళ నైపుణ్యాన్ని ప్రోత్సహించాలా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వం ఇది ప్రోత్సహించి వాళ్ళని కాపాడాలని చెప్పి కూడా గతంలో కూడా వెంకయ్య నాయుడు గారు కూడా సాక్షాత్ మీడియాల ద్వారా అయితేనేమి, అక్కడ ప్రోగ్రాంలు అయితేనేమి చెప్పడం జరిగింది. కాబట్టి దానివల్ల అంతరించిపోవడం వల్ల ఇప్పుడు మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ బుర్రకథలు అవి లేకపోవడం వల్ల చిన్న వ్యాపారాలు అంటే బిందెల వ్యాపారాలు, ప్లాస్టిక్ వ్యాపారాలు, ఇది మన గ్యాస్ పై రిపేర్ వ్యాపారాలు ఇట్లా చేసుకుంటూ మా ఊళ్ళు కాలం గడుపుతూ ఈత చేపలు అల్లుతూ కాలం గడపడం జరుగుతుంది సార్. అంటే ఈత చేపల సంస్కృతి అంటే ఈత చేపలను వినియోగించే వారు కూడా తక్కువైపోయినారు. కానీ మీరైతే వృత్తి సాగిస్తున్నారు. అంటే అవి అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్నారని విన్నాము. దాని గురించి మీరేమంటారు? వాస్తవం సార్. ఇప్పుడు అంతా సిరి చేపలు వచ్చేసినాయి సార్. అప్పుడు ఈత చేపలు అంటే ఈతాకులు పోవాలా, ఈతాకు కోసుకురావాలా, కోసుకొచ్చినాక రెమ్మ తీయాలా, రెమ్మ తీసినాక 2 జాయింట్ వేసి కుట్టి అమ్మేవాళ్ళు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఈత చేపని ఇళ్లలో ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు అవి పోయినాయి. రెడీమేడ్ విధానాలు వచ్చినాయి, సిరి చేపలు వచ్చినాయి, అదేవిధంగా మన బెడ్షీట్స్ వచ్చినాయి. అన్నీ రావడం వలన అవి కూడా కనుమరుగైపోయినాయి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు బిందెల వ్యాపారాలు కూడా కనుమరుగైపోయాయి సార్. ఇప్పుడు లైలాన్ వచ్చినాయి. అప్పుడు ఒకసారి బిందె పలిగిపోతుండే, ఇప్పుడు లైలాన్ బిందెలు వచ్చినాయి. ఆ లైలాన్ బిందెపై మళ్ళా ఇప్పుడు
మినరల్ వాటర్ వచ్చేసినాయి ఇవల్ల రావడం వల్ల చాలా ఇబ్బందులతోనే నేటి వరకు కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేను భారతదేశంలో పుట్టిన ఒక పౌరునిగా నేను నా యథార్థ గాథను చెప్తున్నా సార్. చాలా నేటి వరకు కూడా రిజర్వేషన్ హక్కులు అందుకోలేక అన్యాయానికి గురి అవుతున్నాం. పాలకులు ఎంతమంది వచ్చినా మాకు న్యాయం జరిగే విధానం లేదు. మా కులవృత్తి విధానం కూడా జీవించడానికి కూడా మాకు ఆస్కారం లేకపోయింది ఈ టెక్నాలజీ వల్ల. కాబట్టి ప్రభుత్వమే మాకు కోఆపరేట్ చేసి న్యాయం చేయాల్సింది ఉంది సార్. అంటే విద్యారంగంలో ఏదైనా ముందుకు సాగుతున్నారంటారా? మీ అంటే చదువులో ఏమన్నా మీ ఇప్పుడు రాను రాను ప్రభుత్వము విద్యారంగానికి ఎన్నో అవకాశాలు కనిపిస్తుంది. పేదలకు కూడా ఉచితంగా విద్యను అందిస్తుంది. ప్లస్ విద్యారంగం వైపు ప్రాధాన్యత చూపుతుంది. దీనిలో భాగంగా మీ కుటుంబాల నుండి కూడా విద్యకు ఏమైనా పంపిస్తున్నారా? వారికి ఎలాంటి ఆదరణ లభిస్తుంది? ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయి వారికి? విద్యాపరంగా మీరు అన్న ఈ యొక్క కళ నైపుణ్యం అన్వేషించుకోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం వల్ల వాళ్ళకి జీవనోపాధి కలగకపోవడం వల్ల భిక్షాటన చేస్తూ ఉంటాం. ఎక్కువ శాతము సంచార కులాల పిల్లలే వారే, సంచార కులాలకు చెందిన ప్రజలే, మహిళలు ఎత్తేనేమి పురుషులు ఎత్తేనేమి భిక్షాటనతో చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవాలు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారంగా కూడా మన కర్నూలులో ఒక పిల్లోడు భిక్షాటన చేస్తున్నాడు అని చెప్పి నారా లోకేష్ సార్ ట్విట్టర్ ద్వారా చూసి వాళ్ళకి స్పందించాలి, అక్కడ న్యాయం చేయండి అని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు సార్? అది ఆ పూటకు ఒకరిద్దరు కనబడిన లోపల ఆ మీడియాలో ఏదో చెప్పడం కాదు. అది శాశ్వతమైన పరిష్కారము ప్రభుత్వాలు ఎందుకు తీసుకోలేకపోతున్నాయి? ఈ విధంగా సంచార కులాలు భిక్షాటనతోని దుర్భరంగా ఊరు బయట ఏర్పాటు చేసుకోవడం మా కులాలే. ఈ కులాలకు ఉపాధి కల్పించాలా సార్? శాశ్వతమైన పరిష్కారాలు ఉపాధి కల్పించాలా? వాళ్ళకి చేదోడు వాదోడుగా ప్రభుత్వం యొక్క కొన్ని పథకాలు ఏర్పాటు చేసి వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళకు మన ఉపాధి కల్పించే విధానంగా ఏమైనా షాపులు ఏర్పాటు చేయడం, అవి ఏర్పాటు చేసే విధానం లేకుండా 1-2 చేస్తున్నారు. మీరు అన్నట్టు కూడా సంచార కులాల పిల్లలు మేము ఎక్కువ భిక్షాటంతోని, మూఢనమ్మకాలతోని, వింతాచారంతోని దుర్భరమైన జీవితాలు గడుపుతూ ఉంటాం. మాకు ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్ కానీ అక్కడి నుంచి కోర్టు చుట్టూ కానీ మేము తిరగం. మా కుల పునాది వల్లనే పంచాయతీలు చేసుకుంటూ మేమే తీర్పులు చేసుకుంటాం. అంటే ఇంకా సమాజపరంగా ఆ యొక్క హక్కులని రాజ్యాంగం యొక్క కల్పించిన స్వేచ్ఛతను మేము అందుకోలేకపోతున్నాం అని చెప్పడానికి కూడా నేను చింతిస్తున్నాను సార్. కాబట్టి ఆ విధంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని విధాలుగా కోఆపరేట్ చేసి ఈ భిక్షాటన దాని రూపుమాపాల. దాని గురించి మేము గతంలో కూడా చెప్పాం. మాకు అసలు ఇప్పుడు బడికి స్కూల్కు పోవాలంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక రిజర్వేషన్ అనేది ఉంది సార్. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి వెనకబడిన కులాలు ఎదుగుదల కావాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి. ఆ రిజర్వేషన్ లేకపోతే ఏమవుతుందంటే అడ్మిషన్ పరంగా అయితేనేమి, స్కాలర్షిప్ల పరంగా అయితేనేమి, లేదా ఒక ఉద్యోగ పరంగా అయితేనేమి, ఒక సంక్షేమ పథక పరంగా అయితేనేమి అందుకోలేకపోతాడు. ఒక సంక్షేమం అంటే బీసీ కార్పొరేషన్ ద్వారా కొన్ని సంక్షేమ పథకాలు కొంచెం బడ్జెట్ ఉంటుంది, కొన్ని సంక్షేమ పథకాలు పెడతారు. ఎస్సీలకు కార్పొరేషన్ ఒక ఏర్పాటు చేస్తుంది. ఆ కార్పొరేషన్ కొంచెం బడ్జెట్ పెడుతుంది, వాళ్ళకు మాత్రమే కోఆపరేట్ చేస్తుంది. అట్లాగే ఎస్టీల కోతకలే వాళ్ళకి కార్పొరేషన్ పెడుతుంది, వాళ్ళకు అభివృద్ధి అవుతుంది. ఓసీలకు ఇప్పుడు ఓసీ కూడా పెట్టారు సార్, ఈడబ్ల్యూఎస్ అది 10% రిజర్వేషన్. వాళ్ళకి ఆ వెనుకబడిన 8 లక్షల ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఏర్పాటు చేసింది. ఆ విధంగా ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కుల పునాది అనేది ఉంది. ఇప్పుడు మరీ ముఖ్యంగా చూసుకుంటే అప్పుడన్నా మాన్యువల్ గా అధికారులు ఇచ్చేవారు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆన్లైన్ లో ఆ కమ్యూనిటీ పొందపరిస్తేనే మాత్రమే సర్టిఫికేట్ ఇస్తున్నాం. అట్లాంటప్పుడు మా బుడగ సంఘం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే లోపల మా కుల పునాది ఇక్కడ ఆన్లైన్ లో లేకపోవడం వల్ల సర్టిఫికేట్ తీసుకోలేకపోతాం. సర్టిఫికేట్లు అందకపోవడం వల్ల విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నాం. అసలు మా ఉనికే లేకపోతుంది. ప్రభుత్వాలు ఏ పథకాలు పెట్టినా దానికి అనర్హులుగానే మేము మిగిలిపోతాం. అర్హులమైనా కూడా మేము అనర్హులుగా తీసుకోలేక అన్యాయానికి గురవుతున్నాం సార్. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని చొరవ తీసుకొని మా లాంటి కులానికి న్యాయం చేసే విధంగా ఆలోచనలు చేయాలి. అటు కర్ణాటక ప్రభుత్వంలో కానీ ఇటు తెలంగాణలో కానీ మిమ్మల్ని అంటే బేడ బుడగ జంగాల వారిని ఎస్సీలుగా గుర్తించిందని, కానీ ఈ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు మిమ్మల్ని గుర్తింపు లేకుండా పోతుంది అంటారు? 1950 రాజ్యాంగం రాసేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు ఎస్సీలలో 59 కులాలను పొందపరచడం జరిగింది. దాంట్లో బేడ బుడిజం కులం కూడా సీరియల్ నెంబర్ 9 నందు స్పష్టంగా పొందపరిచారు. ఆ పొందపరిచినప్పుడు మనము 1950లో మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం సార్. ఈ ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ యొక్క హైదరాబాదు నిజాం పరిపాలనలో ఉంది. ఆ నిజాం పరిపాలన ఉన్నప్పుడు అక్కడ మాత్రమే బుడగ జంగాలు ఉన్నారని చెప్పి నమోదైంది. 1956కి వచ్చే లోపల ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్లస్ ఆంధ్ర కలిసిపోవడం జరిగింది. అప్పుడు మన కర్నూలు జిల్లానే రాజధానిగా ఉంది. అప్పుడు ఆ యొక్క 1950 చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత మేము ఇక్కడ బుడగ జంగాలు ఉన్నాం కదా అని చెప్పి మేము అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళం. అసలు బుడగ జంగం అంటే సార్ మేము ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళం కాదు, సంచార జీవులం.
సంచార జీవనం, ఒక ఊరు ఒక ప్రాంతం అనేది ఉండకుండా ఇప్పుడు చెప్తుంది కదా సార్ బుర్రకథలు చెప్పడం, ఏ ఊర్లో ఎక్కువ ఉపాధి కల్పిస్తారో, ఎక్కువ వాళ్ళకి మా జీవనాధారం ఆధారం బాగుంటుందో అక్కడ ఒక 10 రోజులు 15 రోజులు సెండ్ చేసుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడమే ఉంటుంది. కాబట్టి మా పెద్దలు చేసిన విధానం ఏంటంటే మాకు చదువులు లేవు, అక్షరాస్యత లేదు, సమాజం పరంగా ఏ విధంగా ఎదగాలనేది కూడా నేర్పిలే. ఓన్లీ మా కథ నైపుణ్యము, సమాజంలో పోవాలా, పొద్దున పోయిన సాయంకాలం అయితే అందరిని ఆనందం చేయాలా, ఉదయం పాగులు ఎత్తడమే, వేటకు పోవాలా, ఎలకలు, ఉడుములు, నక్కలు, పిల్లులు, ముంగిసలు అంటే జంతువులను వేటాడుకోవాలా, తినాలనేది ఇలాంటి వృత్తి చేసుకోవడం, డేరలు వేసుకోవడం ఊరు బయట, ఆ డేర్లలో మా కాపురాలు చేసుకోవడం జరిగింది. కానీ ఈ సమాజంలో మా పిల్లలకు ఉపాధి కల్పించాలా, అభివృద్ధి చెందాలనేది మాకు నేర్పించలేకపోయారు. దానివల్ల ఒక ఊరు ఒక ప్రాంతం లేకపోయింది. దానివల్ల 1950కి వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం 56లో, అయ్యా మాది కూడా ఉందంటే 76లో మళ్ళా ప్రభుత్వం చొరవ తీసుకొని చట్టంలోనే మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ నివేదికలు పంపించి బుడగజంగాని ఓన్లీ తెలంగాణ 10 జిల్లాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి 24 జిల్లాలకు అని నివేదిక పంపడం వల్ల 1976 గజెట్ 61 యాక్ట్ 2019 సార్ 108 యాక్ట్ 2076లో ఒక జీవో రాష్ట్ర వ్యాప్తంగా బుడగజంగాలకు నమోదు చేసే విధంగా గైడ్లైన్స్ ఇచ్చింది సార్. దాన్ని పెట్టుకున్న తర్వాత మేము 83 నుంచి మా కులం పునాది పైన ఎన్నో పోరాటం చేస్తే ప్రభుత్వం ఎంక్వైరీ చేసి తెలంగాణ నుంచి ఇక్కడ వలస వచ్చినది ఎంక్వైరీ చేసి మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మేము అభివృద్ధి చెందుకుంటూ పోతుంది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడో బోగస్ కులాలు అంటే జంగం కమ్యూనిటీ చెందిన వాళ్ళు బేడ జంగం అనే సర్టిఫికేట్ తీసుకున్నారు. నెల్లూరు, విశాఖపట్నం, ఈ శ్రీకాకుళం అనే ప్రాంతాలను తీసుకుంటున్న ఉద్దేశంతోనే ఆ చిన్న శాఖ చూపించి ఎంత బాధాకరమైన విషయం అంటే ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఇప్పటి వరకు కూడా ఐఏఎస్లు అయితేనేమి, ఐపీఎస్లు అయితేనేమి, ఆ డాక్టర్స్ కోర్సులు అయితేనేమి, ఎంబీబీఎస్లు అయితేనేమి ఎక్కడైనా అతలకుతలం జరుగుతూనే ఉంది. అంటే తప్పుదో పోతున్నాయి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు వేరే వాళ్ళు తీసుకుంటున్నారని ఎన్నో మీడియాల ద్వారా అయితేనేమి, ప్రత్యక్షంగా ఎంక్వైరీలు అయితేనే తెలుస్తుంది. వాళ్ళు మాత్రమే చర్య తీసుకుంటుంది. కానీ మా దగ్గరకు వచ్చే లోపల అంటే దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ మిమ్మల్ని అన్యాయం మమ్మల్ని చేయాల్సిన అవసరం ఏముంది? అదే సార్ మాకు ఇక్కడ లేరు అని చెప్పి మా సోదరులు కొందరు ఎదిగిన కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఈ బుడగ సంఘాల వాళ్ళ కమ్యూనిటీకి వస్తే ఈ ఎదగాల్సింది ఎస్సీలలో 2 కులాలు మాత్రం మేము అభివృద్ధి చెందాలని చిన్న శాఖతోని వాళ్ళు పరిపాలన చేసే వాళ్ళు వాళ్ళేరు. అదినే ఈ రాజకీయ ప్రతినిధితంగా ఈ అధికారపూర్వకంగా వాళ్ళే ఉండడం వల్ల వాళ్ళు ఒక ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా 83లో ఒక నివేదికను కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ కేంద్రానికి పంపించినప్పుడు కేంద్రము అది 2002 షెడ్యూల్ అమ్లిమెంట్ చట్టం అయ్యేటప్పుడు ఇది పరిగణలోకి తీసుకొని తొలగించబడిందంటే ఎంత దుర్మార్గమైన విషయం సార్. మళ్ళీ మాకు సర్టిఫికేట్లు ఇచ్చారు, ఎంక్వైరీ చేశారు. మాకు ఆర్డీఓ పరిధిలో 204 జీవో ప్రకారం ఆర్డీఓలు ఇచ్చారు. ఎస్సీలకు 6 కులాలకు ఆర్డీఓ వాళ్ళు ఇచ్చేవారు సార్. ఆ కులంలో మాకు కూడా ఎంక్వైరీ చేసి ఇచ్చిన సర్టిఫికేట్లు చెల్లవు అని చెప్పి ఈరోజు అది ఎలాంటి పరిగణలోకి తీసుకోకుండా మాకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనది, చాలా బాధాకరమైనది. కాబట్టి అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి, మహారాష్ట్రలో అయితేనేమి, తమిళనాడులో అయితే మా కమ్యూనిటీ వాళ్ళనేమో ఎస్సీ కిందనే సర్టిఫికేట్ పొందుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. ఇట్లా ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే లోపల ఈ 2002 షెడ్యూల్ అమ్లిమెంట్ చట్టంలో 10 జిల్లాలు తెలంగాణకు పరిమితం చేయడం, అది 144 జీవో 17/7/2008లో మళ్ళీ జీవో తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. తర్వాత 2014 బైరిఫికేషన్ 2 రాష్ట్రాలు విభజన అయ్యేటప్పుడు తెలుగు రాష్ట్రాలు అప్పుడు కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయడం. దానివల్ల ఇప్పటి వరకు కూడా 2024 సంవత్సరం కావచ్చు, దాదాపు ఇప్పుడు 15-16 సంవత్సరాల నుంచి కూడా మాకు అన్యాయం చేసి ఏ సర్టిఫికేట్ లేకుండా, ఏ కుల పునాది లేకుండా జీవిస్తున్నామంటే ఎలా ఉంటుందో చూడతా. దీనిపైనే మాది అంచెలంచెలుగా పోరాటం చేయడం వల్లే ప్రభుత్వం స్పందించింది, కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కూడా మాకు తెలిసింది. గతంలో మీకు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మహాసభలో, బేడ బుడగజంగాల మహాసభలో ఇప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి పదవిలో సభకు ముఖ్య అతిథిగా హాజరై బేడ బుడగజంగాలను కూడా కుల సర్టిఫికెట్లు ఇస్తాము, ప్లస్ మీకు కూడా ఎస్సీలకు ఇచ్చే సంక్షేమ పథకాలు వర్తింపజేస్తాము, ఇండ్లోనే ఇస్తాము, ప్లస్ పెన్షన్లు ఇస్తాము, దాంతోపాటు విదేశీ విద్యకు కూడా 10 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పారు. దాంతోపాటు ఒక ఐఏఎస్ అధికారి జేసీ శర్మ గారిని ప్రత్యేక మీ బేడ బుడగజంగాల కుల ధృవీకరణ కోసము ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ జేసీ శర్మ గారు కూడా మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారు, ఎంక్వైరీ చేసుకున్నారు, మీ కులం గురించి ఎంక్వైరీ చేశారు, ఒక నివేదిక కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఇంతవరకు ఇప్పటి వరకు కూడా మీకు న్యాయం జరగలేదు. దీనిపై మీరేమంటారు? సార్ తమరు అన్నట్టే 2017లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు
నాయకత్వంలోనే ముఖ్యమంత్రి వర్యులు ఉన్నప్పుడే కులాల వారీగా ఆయన మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఎలక్షన్ల వస్తున్న టైంలో ఆయన కులాల వారీగా మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే బేడ బుడగ జంగల మహాసభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఇంటి ఆవరణంలోనే. చేసినప్పుడు అప్పుడు వచ్చి తమరు చెప్పిన హామీలలో చెప్పాడు సార్. కానీ ఎవరు చెప్పినా రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం ఒక కులాన్ని చేర్చాలన్నా తొలగించాలన్నా అది కేంద్ర పరిధిలో ఉంటుంది సార్. 341 ఆర్టికల్ ప్రకారము అది పార్లమెంటులో మాత్రమే అది సవరణ చేసేదా లేదా చేర్చేదా అనేది అథారిటీ ఉంది సార్. అది గౌరవ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందిన రాజ్యాంగం ప్రకారం అది అది చట్టం సార్. అది ఆ ప్రకారం ముఖ్యమంత్రి చెప్పినా కూడా దాన్ని నెరవేర్చలేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ చట్టంలో సవరణ చేయకుండా సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అథారిటీ ఉండదు, న్యాయం చేయడానికి వీలు ఉండదు. కాబట్టి ఆ యొక్క సర్టిఫికేట్ లేకపోవడం వల్ల విదేశ విద్య అయితేనేమి, ఒకవేళ పెన్షన్స్ అయితేనేమి, అదేవిధంగా మాకు ఇళ్ళ లోన్లు అయితేనేమి, ఏమైనా సంక్షేమ పథకాలు రావాలంటే ఇప్పుడు చెప్తాం కదా సార్, ఒక కార్పొరేషన్ అనేది ఉంది. ఆ కార్పొరేషన్ బడ్జెట్ నుంచే మాకు బడ్జెట్ కాదు సార్. మాకు సార్ ఏ పునాది సర్టిఫికేట్ లేకపోయినప్పుడు ఎట్లా ఏ కార్పొరేషన్ ద్వారా మాకు ఇస్తారు? ఇవ్వలేకపోయింది, అది న్యాయం జరగలేకపోయింది. కాబట్టి ఆ వాస్తవాలని గతంలో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినప్పుడే ఆయన కూడా అప్పుడు నేను ఉన్నప్పుడే 2018లో క్యాబినెట్లో ఆమోదించాడు సార్. క్యాబినెట్ 153/2018 2019 సార్. 19లో ఆమోదించి కేంద్రానికి పంపించాడు. కేంద్రానికి కూడా నివేదిక పంపించడం జరిగింది. ఆ కేంద్రంలో అది ప్రపోజల్ చేసి మళ్ళా ఒక నెల తిరగ ముందుకే రిటర్న్ పంపించారు సార్. ఇది ఎస్సీలలో కొత్తగా చేర్చే కులం కాదు బుడగ జంగం కులము, ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిన కులమే. కానీ ఇది కొంచెం ప్రాంతీయ వ్యత్యాసాలుగా చేశారు. కాబట్టి ఆ ప్రాంతీయ వ్యత్యాసాల్లో మీరు ఒక కమిషన్ గౌరవ చేసి కమిషన్ వేశారు. ఆయన ఫుల్ షేప్లో ఆయన ఇచ్చిన నివేదికలు మాకు పంపండి. ఈ 18 పాయింట్ల ఫార్మాట్ ప్రకారం మీరు పంపించినప్పుడే దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం అని రిటర్న్ పంపించాం. మళ్ళీ తర్వాత ఎలక్షన్ రావడం, మీరు తమరు చెప్పినట్టు మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం, ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అదే గౌరవ జేసీ శర్మ కమిషన్ మళ్ళీ పొడిగించడం జరిగింది సార్. పొడిగించడం ఆ కమిషన్ మళ్ళీ రిపోర్టు కేంద్రం ఏ ఫార్మాట్లో అడిగిందో ఆ ఫార్మాట్ ఫుల్ షేప్లో ఆయన ఇవ్వడం జరిగింది 8/6/2020లో. ఆ నివేదికను కూడా మళ్ళీ క్యాబినెట్ ఆమోదించింది 276/2023. మళ్ళీ దాన్ని 6/10/2023లో మళ్ళీ అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఆమోదించింది సార్. 25 తేదీన 9/2023లో దాన్ని 6/10/2023లో క్యాబినెట్ ద్వారా ఇది కేంద్రానికి పంపించడం జరిగింది. ఇప్పుడు కేంద్రంలో 6/10/2023లో కేంద్రానికి పోయింది. కేంద్రంలో అది ఆర్జీఐ డిపార్ట్మెంట్లో ఉంది సార్. ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, గౌరవ నారా లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా బీజేపీ పురంధేశ్వరి గారు అయితేనేమి, బీజేపీ అధినేతలు అయితేనేమి ఇక్కడ వచ్చినప్పుడు ఎంతో మందిని మేము కలిసాం సార్. కలిసి మా సమస్య పరిష్కరించాలంటే మా కూటమి ప్రభుత్వం వస్తే ఎక్కడైతే మీ కేంద్రంలో పెండింగ్ ఉందో దాన్ని తక్షణమే మేము న్యాయం చేస్తామని చెప్పి సాక్షాత్ మీడియా పూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. అదే పరంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు తెలంగాణలో ఒక వీళ్ళకి బుడగ జంగాలకి ఎస్సీ ఇస్తున్నారు, ఈ ప్రాంతంలో లేదు, వీళ్ళకి ప్రశ్నించే గొంతుక లేదు అని ఆయన మీడియా ద్వారా హైదరాబాద్లో అయితేనేమి, విశాఖపట్నంలో అయితేనేమి మీడియా ద్వారానే చెప్పారు. ఈ బుడగ జంగ కమ్యూనిటీకి చాలా అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ప్రశ్నించే గొంతుక లేకపోయింది, వాళ్ళ తరఫున నేను తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయాలి, లేకపోతే మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు న్యాయం చేస్తామని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు గారు నాయుడు గారు చెప్పారు, అదే నారా లోకేష్ గారు చెప్పారు, పురంధేశ్వర్ గారు చెప్పారు. ఆ విధంగా మళ్ళీ మేము మన ముఖ్యమంత్రి లేనప్పుడు 2 దఫాలు కలిసినప్పుడు ఇదే పత్తికొండ ప్రాంతానికి వచ్చినప్పుడు కలిసినప్పుడు బహిరంగంగానే చెప్పాడు, ఇది కేంద్రంలో మేము చర్యలు తీసుకుంటున్నాం, న్యాయం చేస్తున్నామని. ఆ విధంగా 10/10/2024లో మళ్ళీ ఒక కేంద్రానికి నివేదిక పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. మేము పంపించిన త్వరగా ఈ కమ్యూనిటీకి న్యాయం చేయండి, వీళ్ళకి సర్టిఫికేట్ లేకపోవడం వలన మేము న్యాయం చేయలేకపోతున్నాం, తక్షణమే అక్కడ పెండింగ్ ఉండేది న్యాయం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గౌరవ మన శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు పార్లమెంట్ ఫ్లోర్ కమిటీ అధ్యక్షుడు మన అమిత్ షా గారి దృష్టి కూడా తీసుకుపోయారు. ఆయన రాసిన లెటర్లో కూడా ఉంది, మా ఆంధ్రప్రదేశ్లో మొదటి ప్రాధాన్యత కల్పించండి ఈ బుడగ జంగ కమ్యూనిటీకి న్యాయం చేయండి అని చెప్పాడు. ఆ విషయం పైన మేము కూడా 2-3 పర్యాలు మేము ఢిల్లీలో పోయి కూడా పార్లమెంటు మనం ప్రధానమంత్రి కార్యాలయంలో అయితేనేమి, హోంశాఖ కార్యాలయంలో అయితేనేమి, రాష్ట్రపతి కార్యాలయం అయితేనేమి, మరియు అది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ
సో అక్కడ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అయితేనేమి ఆ నివేదికలు ఇవ్వడం జరిగింది. అండర్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఆర్జీఐని రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్జీఐలో మాత్రం ఇది పెండింగ్ ఉంది. ఆ ఆర్జీఐలో పెండింగ్ ఫైల్ మూవ్ కావాలంటే దాదాపు సంవత్సరం కావస్తుంది. 2023లో పోయిన ఫైలు ఇప్పటి వరకు కూడా మూవ్ కాకుండా ఎందుకని మేము ప్రశ్నిస్తే నిలదీస్తే అక్కడ అధికారులు ఏం చెప్తున్నారంటే, అయ్యా మీది ఆర్జీఐ అనే డిపార్ట్మెంటు గవర్నమెంట్ ప్రజలకు అనుసంధానమైన డిపార్ట్మెంట్ కాదు, ఇది ఓన్లీ హోంశాఖ అనుమతితోనే ఇక్కడ ఇచ్చిన ఫైల్ కదలికలు ఉంటాయి. కాబట్టి మీరు అమిత్ షా గారి దృష్టికి హోంశాఖ యొక్క నుంచి అనుమతి వస్తేనే మాత్రమే మేము ఫైల్ పంపిస్తామని చెప్తున్నారు. ఈ వాస్తవాలు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం అధికారులను అడిగినా, అక్కడ నుంచి మినిస్టర్ల యొక్క కార్యాలయం కేంద్ర మినిస్టర్ సోషల్ జస్టిస్ మినిస్టర్ కార్యాలయం అడిగినా కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మూడు పార్టీలు కలిసి కూటమి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ లో. మేము సంతోషించాం, ఆనందించాం. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కేంద్రంలో కూడా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను అన్నని ఆశిస్తున్నాం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి గారు ఇప్పటికి 3 సార్లు ప్రధానమంత్రి అవుతున్నాడు. కానీ నేను భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమానంగా అవకాశాలు కల్పిస్తాను, నేను కూడా కింది స్థాయి నుంచి వచ్చినాను అని చెప్తున్నాడు. కాబట్టి భారతదేశ యొక్క ఔన్నతాన్ని కాపాడే వ్యవస్థకు అందరికీ న్యాయం చేస్తున్నాం. మనం మేము కూడా భారతదేశ యొక్క చరిత్రను 4 ముఖాలకు చూపించి మా కళ నైపుణ్యం ధర బుర్రకథలు చెప్పి ఈ రోజు యాచించి అడగతిని దీన వ్యవస్థలో అసలు కనుమరుగైపోయే విధంగా మా కులం ఉంది. నేటికైనా గుర్తించి అక్కడ ఉన్న పెండింగ్ లో ఉన్న ఆర్జీఐ డిపార్ట్మెంట్ లో ప్రధానమంత్రి గారైతేనేమి అమిత్ షా గారైతేనేమి హోంశాఖ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి ఆర్జీఐ డిపార్ట్మెంట్ నుంచి కదలికలు వస్తున్నప్పుడే అది పార్లమెంట్కి పోతుంది. పార్లమెంట్ ఇప్పుడు 25వ తేదీ పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఎంపీలకు చెప్పాం, వాళ్ళు ఆ కదలికలు చేసి అది న్యాయం చేసినప్పుడే రాష్ట్రపతి ఉత్తర్వులో ఎక్కడైతే తప్పులు జరిగి సవరణ ఎలాంటి ఆధారం లేకుండా మాకు అన్యాయం చేసిందో సవరణ షెడ్యూల్డ్ అమెండ్మెంట్ చట్టం 2002లో వాటిలో మళ్ళా సవరణ చేసి బుడగ జంగాలు ఆంధ్రప్రదేశ్లో కూడా నమోదు చేసినప్పుడే మాకు అప్పుడు న్యాయబద్ధమైన ఎస్సీ హక్కులు పొందగలుగుతాం. అప్పుడు ఏ పథకాలు ఇచ్చినా ఈ ఆంధ్రప్రదేశ్లో మాకు అర్హులుగా ఉంటాం, అందుకోగలుగుతాం. అంతవరకు లేక ఏ ప్రభుత్వాలు ఏం చెప్పినా చూస్తూ ఆ మాయ మాటలకే మాత్రమే కానీ అది న్యాయం చేసే విధంగా ఉండదు. ఆ విధంగా ఉండాలా ఓ దేవుడా అని దేవుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఇచ్చిన మాట మేరకు కూటమి ప్రభుత్వం ఇతని బీజేపీ ప్రభుత్వం ఇతని న్యాయం చేయాలని నేను మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనోహర్ గారు, మీది సంచార జాతి కావడం ఒకటి, ఇంకోటి జనాభా నిష్పత్తి ప్రకారం తక్కువ జనాభా కలగడం వల్ల వారికి ఓటు బ్యాంకుగా పెద్ద ఉపయోగం లేదనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించడంలో కొంచెం నిర్లక్ష్యం వహిస్తుంది అంటారా? అది వాస్తవం సార్. తమరు భావించిన విధంగా నా ఉద్యమంలో కూడా 20 ఏళ్ళ ఉద్యమం సార్. నేను 2000 సంవత్సరం నుంచి నా జాతి గురించే పనిచేస్తున్నాను. నేను ఒక వికలాంగుడినైనా, ఎందుకంటే మా దుర్భర జీవితాలను చూసి ఈ ప్రజాస్వామ్యంలో మేము కూడా సమానంగా ఎదగాలి కదా, మా పిల్లలు కూడా చదువుకోవాలి కదా, చిచ్చి పోపో అని యాచిస్తుంటే అడగతింటుంటే ఊరు బయట గుడిసెలు వేసుకుంటుంటే అసలు మేము ఇళ్లలో ఉండాలా, మేము స్వేచ్ఛగా బతకాలని మా కష్ట విధానం చూసి నేను ఉద్యమానికి వచ్చాను. నా 20 ఏళ్ళ పోరాటంలో నేను గమనించింది అదే, నేను చూసింది కూడా అదే. నేను ఈ యొక్క బుడగజంగం పోరాటము ఈ ఆంధ్రప్రదేశ్లో నాకున్న అవగాహన ప్రకారం ఎవరు చేయలేదు. అంత పోరాటం చేశాను, కండ్లకు కట్టినట్టు. ప్రభుత్వానికి ఎత్తనేమి, మీడియాకి ఎత్తనేమి, రాజకీయ పాలకులకు ఎత్తనేమి యథార్థాన్ని చెప్పాను. మేము చేసే మేము పట్టే వృత్తులను కూడా బహిరంగంగా వచ్చి జంతువులను అవిలా తీసుకొచ్చి కూడా రోడ్ల మీద చేశాం. NHS దిగ్బంధం చేశాం, ఎగ్జిబిషన్లు పెట్టాం. అయ్యా జంగం అంటే బీసీ వాళ్ళు గంటా శంకు తీసుకుని బియ్యం బ్యాలు అడుకునే వాళ్ళు వేరే, ఆ కమ్యూనిటీ బీసీ కిందికి వస్తుంది. బేడ బుడగజంగం అంటే ఎస్సీ కిందికి వస్తుంది. అదో మాది యొక్క వృత్తి ఇది అని చెప్పి ఎగ్జిబిషన్నే కార్యక్రమం చెప్తే అందరూ వండరైపోయారు. అధికారులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు కూడా ఎక్కడో అడవిలో చూడాల్సిన జంతువులను కూడా ఇక్కడ చూపించామని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఊకం జారీ చేశారు. నువ్వు ఈ విధంగా చేయకూడదు, ఇక్కడ కాల్చకూడదు అన్నారు. అయినా కూడా నేను మొండి వైఖరితోని మేము మా వృత్తి మాకు న్యాయం జరిగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మాకు హక్కులు ప్రభుత్వం కల్పించినప్పుడు మా వృత్తిని చూపించడానికి మేము వెనకాడం, మీరు ఏమైనా కేసులు వేసుకోండి అని చెప్పి ఒక మొండి ధైర్యంతో చేయడం వల్లనే అక్కడ ఉన్న అటవీ శాఖ వాళ్ళు కూడా వండరైపోయినారు. ఆ విధంగా చూపించడం వల్లనే ఈ రోజు బుడగజంగాలకు ఒక చరిత్రాత్మకంగా ఉంది. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రచ్చబండను కూడా రొచ్చుబండ చేసిన చరిత్ర ఉంది. అంటే ఎందుకు చెప్తున్నా సార్ ఈ విషయాలు అంటే, మా శక్తి జనాభా తక్కువ, మేము నిరక్షరాస్యులం, అక్షరాస్యులం కూడా కాదు. జనబలంగా అయితేనేమి, ధన బలంగా అయితేనేమి, రాజకీయ బలంగా అయితేనేమి లేదు, విద్యాపరంగా లేకున్నా కూడా మా శక్తికి మించి మా చరిత్రను చూపించి ఆ ముఖ్యమంత్రి యొక్క సభల్ని గడగడలాడించి చేయడం వల్లనే కమిషన్లు ఏర్పాటు చేసి ఈ రోజు ఒక చరిత్రాత్మకంగా నిలిచింది.
కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దాన్ని చర్యలు తీపించుకొని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమస్య కర్ణాటక, తెలంగాణ, ఇటు మహారాష్ట్ర తో పాటు తమిళనాడులో కూడా ఎక్కడ లేదంటున్నారు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలోనే ఎందుకు ఏర్పడింది? దీన్ని ఎందుకు పరిష్కరించడంలో విఫలమవుతుందంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? చెప్తుంది కదా, జంగం అంటే బీసీ సార్, బీసీఏలో జంగం కమ్యూనిటీ ఉంటుంది సార్. వాళ్ళు గంట సింకు తీసుకుని బియ్యం బ్యాలో అడుక్కుంటారు. అది శ్రీశైలం అంటే శివరాత్రి ఏళ్లలో మాత్రం వాళ్ళు శివుని యొక్క భక్తులు కాబట్టి, పూజారులు కాబట్టి, బోలా శంకరుడు అన్ని ఆయన భిక్షాటన ఎత్తే విధానం ఉంది కాబట్టి ఆ శివరాత్రి వేళల్లో ఒక 10 ఇండ్లకు ఏదైనా అగ్రవర్ణ ఇళ్లకు లేదా కొంచెం బాగా అఫీషియల్గా ఉండే ఇండ్లకు పోయి వాళ్ళు యాచించుకోవడం వాళ్ళ వృత్తి సార్. అది జంగం కమ్యూనిటీ తిన్నాం. దాని జంగం బెగ్గింగ్ అనే ఆ పదం రాయడం వలన బీసీ కమ్యూనిటీలో సీరియల్ నెంబర్ 9లో అక్కడ కూడా బీసీలో కూడా బీసీఏలో సీరియల్ నెంబర్ 9లో ఉంది సార్. అది ఏమన్నా ఆ కమ్యూనిటీకి మా కమ్యూనిటీకి వ్యత్యాసం గమనించకుండా ప్రభుత్వము రెండు ఒకటే కదా అని తాడు చేస్తుంటారు. కానీ అదన్నా ఒకటే అని చెప్పి కమిషన్ ఇది మన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుంది, కులాల వారిగా కార్పొరేషన్. మన పోయిన ప్రభుత్వం కూడా బీసీ ఇది జంగమ్మ కార్పొరేషన్ పెట్టింది. మళ్ళీ దానికి చైర్మన్ ఎవరు ఉండరు సార్? జంగం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉండరు. మళ్ళీ జంగం కమ్యూనిటీకి చెందిన ఇక్కడ వ్యత్యాసం గవర్నమెంట్కి స్పష్టంగా తెలుస్తుంది. బుడగజంగం కమ్యూనిటీకి వాళ్ళకి మా వాళ్ళకి ఇవ్వలేదు కదా. మళ్ళీ జంగం కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు జంగం కమ్యూనిటీ వాళ్ళు బీసీలను తెలిసినప్పుడు, వాళ్ళు లింగాయతులు అని చెప్పి తెలిసినప్పుడు, వాళ్ళు బీసీ డీలో ఉంటున్నారు లింగాయతులు అని తెలిసినప్పుడు, అన్ని తెలిసి కూడా బుడగ జంగం వేరే, వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు షెడ్యూల్ కులాలు ఉండరని తెలిసి కూడా మాకు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తుంది, అన్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలపైనే మేము ఈ పోరాటాలు చేయడం వల్లే గౌరవ జేసీ శర్మ గారు ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ 2 సంవత్సరాల 2 నెలల 18 నెలలు అంటే పోయిన ప్రభుత్వంలో అయితేనేమి, టీడీపీ ప్రభుత్వంలో అయితేనేమి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2 ప్రభుత్వాలలో ఎంక్వైరీ చేసి దాదాపు ఆ నివేదికను ఇవ్వడం జరిగింది. అంటే చూడండి సార్, భారత రాజ్యాంగాన్ని రాష్ట్రించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాలు 2 నెలల 18 రోజులు పడింది. బుడగజంగం ఒక కమ్యూనిటీని 1,00,000 జనాభాని ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంక్వైరీ చేయడానికి 2 సంవత్సరాలు వ్యవధి పట్టిందంటే ఇంకా క్షుణ్ణుగా అణువు ఒక కమిషన్ ఎంక్వైరీ చేసిందా లేదా అంటే అణువు ఎంక్వైరీ చేసి అయ్యా ఈ బుడగజంగం కమ్యూనిటీకి తక్షణమే జంగం వేరే, బుడగజంగం వేరే కులాలు ఇవన్నీ చేరవడం వల్ల వీళ్ళ మీద మీరు ఊరపిచ్చక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్టు వీళ్ళ మీద పెడుతున్నారు. వీళ్ళకి తక్షణమే ఇంకా లేట్ చేయకుండా కేంద్రంలో ఇది చట్టంలో సవరణ చేయండి. అది లేట్ ప్రాసెస్ అవుతుంది. వీళ్ళకి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా పెట్టమన్నాడు. 2 పాయింట్లు చూపించాడు సార్. ఒకటి, కేంద్రంలో జరిగిన తప్పిదాలను సవరణ చేయడానికి కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి అంతవరకు ఈ రాష్ట్రంలో విద్యకు సంక్షేమానికి నష్టం జరగకుండా ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టమని చెప్పి ఈ 2 పాయింట్లు గౌరవ జేసీ శర్మ తమ నివేదికలో 2 సంవత్సరాల నివేదికలు పొందపరచడం జరిగింది. దాని క్యాబినెట్లో అసెంబ్లీలో ఆమోదించారు 2 ప్రభుత్వాలు. పోయిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా గతంలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. కాబట్టి అక్కడ మాత్రము ఐడెంటిటీ చేసి ఇక్కడ ఐడెంటిటీ చేయకపోవడానికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, అందులో జనాభా తక్కువ ఉంది, వీళ్ళు ఎక్కువ ప్రశ్నించే గొంతుక లేదు కదా అనే ఉండడం. ఇంకోటి, కొంత ఎదిగిన మా కమ్యూనిటీలోనే అంబేద్కర్ వాదులని చెప్పుకుంటారు కానీ ఎదిగిన కొందరే తమ స్వార్థాల గురించి తమ కులాలే ఎదగాల కానీ కింది కులాలు ఎదగకూడదనే ఒక దృఢ సంకల్పంతోనే వాళ్ళు చిన్న కారణాలు, చిన్న రెపర్స్ ఎక్కువ తప్పుదాలు జరిగి దాన్ని భూతత్వంతో చూపించి పరిపాలన చేసేది వాళ్ళు, పాలకులు వాళ్ళు, రాజ్యాంగం సృష్టించేది వాళ్ళే. కాబట్టి మాకు తెలియకుండా లోపాలతోనే ఈ చట్టాలు చేసి మాకు అన్యాయం చేయడం జరిగింది అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా కాదు సార్, ఒకసారి సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్ చూస్తే కూడా తెలుస్తుంది మన ఎస్సీల గురించి, ఏబిసిడి వర్గీకరణ గురించి. ఇప్పుడు మీ జాతి రిజర్వేషన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు, కమిషన్లు వేశారు. ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం ఈ పోరాటంలో భాగంగా అంటే ఇట్లా ముఖ్యమంత్రిని, ఇట్లా అటు కేంద్ర మంత్రులను, అట్లా ప్రధానిని అందరినీ కలవడం జరిగింది. మీ పోరాటంలో భాగంగా ప్రస్తుతము మీ కులానికి ఎక్కడ న్యాయం జరగాల్సి ఉంది? మా కులానికి ఇప్పుడు చెప్తుంది సార్, అన్ని ఇప్పుడు రాష్ట్రం నుంచి అన్ని పూర్తి స్థాయిలో నివేదికలు అయిపోయినాయి. కమిషన్ నివేదికలు అయితేనేమి, అదే క్యాబినెట్ అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ప్రజెంట్గా కూడా 2024లో కూడా నివేదిక పంపడం జరిగింది. ఇప్పుడు ఆర్జీఐ డిపార్ట్మెంట్లో ఉంది, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాలో. అక్కడ కదలాలంటే హోంశాఖ, అమిత్ షా గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆ ఫైల్ మూవ్ చేయించినప్పుడే మాది అక్కడి నుంచి పార్లమెంట్కి పోయి, ఆ పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులో సవరణ జరిగిన తర్వాతనే మాకు న్యాయబద్ధమైన హక్కులు, ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందుకోగలుగుతాం సార్. కాబట్టి కేంద్రంలో పెండింగ్ ఉంది.
కేంద్రంలో న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు అందులో భాగంగా మీ కులానికి ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం చాలా ఇప్పుడు ఈ యొక్క విధానంలో ఇంత టెక్నాలజీలో ప్రభుత్వాలు ఇంత టెక్నాలజీ వచ్చినా ఇంకా కింది స్థాయిలో ఉన్న కులాలకు న్యాయం జరగలేదని చెప్పడానికి సాక్షాత్తు సుప్రీంకోర్టు యొక్క తీర్పే నిదర్శనం సార్. ఎందుకంటే ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ చేసేటప్పుడు 7 మంది ధర్మశాసనం 6 మంది ఆమోదించారు. అయ్యా ఏబిసిడి వర్గీకరణలో మేము ఎదిగిన 2 కులాలు మాత్రమే మీరు చూస్తున్నారు మాలా మాదిగా కాదు, ఇంకా కింది కులాలు ఉండే ఎస్సీలలో 58 కులాల్లో ఆ కులాలకు సమానంగా అవకాశాలు లేవు. అవకాశాలు లేకపోవడం వల్లనే నేను వర్గీకరణ చేస్తున్నాం. కానీ 341 ఆర్టికల్ ప్రకారం మేము దాన్ని ముట్టుకోవడం లేదు. అది 341 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటులో ఒక ఎస్సీలోకి చేర్చాలన్నా తొలగించాలన్నా కూడా అది పార్లమెంటుకి పరిధి ఉంటుంది. కానీ ఆ ఎస్సీలో ఉన్న కులాలలో కూడా మాకు సమానంగా అవకాశాలు హక్కులు అందడం లేదన్న దానికి సమానత్వం కొరకే మేము ఈ రిజర్వేషన్ చేస్తున్నాం. ఈ రిజర్వేషన్ రాష్ట్రాల వారీగా మీరు ఏ కులాలు వెనుకబడి ఉంటావో వాటిని మరొకసారి రివ్యూ చేసి దాన్ని పరిశీలించి ఆ కులాలకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పిందంటే ఇంతకన్నా నిదర్శనం ఏముంది? అంటే మాలాంటి కులాలు న్యాయం జరగలేదని చెప్పడానికి నిదర్శనమే కదా ఈ వర్గీకరణ. మళ్ళీ ఈ వర్గీకరణ ద్వారా అయినా సరే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి సంచార కులాలు ఎస్సీలలో ఉన్న సంచార కులాలు బుడగజంగం, రెల్లి, మోచి, చిందు, బైండ్ల, మాస్టిన్, డెక్కలి అని ఇలాంటి కులాల కల్లా కూడా సమానత కల్పించండి. ఎందుకంటే జనాపరంగా మేము తక్కువ ఉన్నామనే ఉద్దేశంతోనే ఎక్కువ జనాభా ఉండే వాళ్ళే రాజకీయంగా ప్రాధాన్యత కలిగి వాళ్ళే సమాజంలో ఎదుగుతున్నారు. కాబట్టి వాళ్ళ వైపు చూడకుండా మాలాంటి వైపు చూడాలనే ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పటికైనా పాలకులు గుర్తించుకొని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అందులో భాగంగానే సార్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తేనేమో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిల్లాల వారీగా కుల గణన నమోదు చేయమని చెప్పి ఒక కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కమిషన్ కూడా ఈ మా బుడగజంగ కమ్యూనిటీని కూడా ఆల్రెడీ షెడ్యూల్ కులాల్లో ఉన్న కులమే ఈ కులము రాజీవ్ రంజాన్ కమిషన్ సార్. అది ఆ కమిషన్ ద్వారా ఖచ్చితంగా మాలా మాదిగా కమ్యూనిటీ కాదు బుడగజంగం సంచార కులాల కమ్యూనిటీని జనాభా ప్రతిపాదికను గుర్తించి జిల్లాల వారికి ప్రాధాన్యత కల్పించి న్యాయం చేసినప్పుడే ఆ కమిషన్ యొక్క ఔన్నతాన్ని చాటుకున్న వాళ్ళు అవుతారు. సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ అని న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే జనబలం ఉన్న వాళ్ళు, ధనబలం ఉన్నప్పుడు రాజకీయ బలం ఉన్న వాళ్ళకి న్యాయం చేయొద్దని చెప్పి మీ ద్వారా కూడా ఆ కమిషన్కి అప్పీల్ చేసుకుంటున్నా. కాబట్టి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బుడగజంగ కమ్యూనిటీ కూడా ఉంది. దానికి కూడా జిల్లాల వారికి నమోదు చేసి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఆ కమిషన్ పైన ఉందని కూడా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మీ కులానికి అంటే కొంతమంది విద్యాభ్యాసం చేస్తున్నారు. మీ కులానికి విద్యాభ్యాసం చేసే విద్యార్థుల కోసము కుల ధృవీకరణ సర్టిఫికెట్ మీ సేవలో కానీ అటు సచివాలయంలో కానీ ఏ బేస్ ప్రకారం ఇస్తున్నారు? ఏ కులం ప్రకారం ప్రాతిపదికన ఇస్తున్నారు? సార్ ఈ మీ సేవ ఈ ఆన్లైన్ లేనప్పుడు మాన్యువల్ ఉన్నప్పుడు 204 ప్రకారం 1976 షెడ్యూల్ చట్టం ప్రకారం మాకు ఆర్డీఓలు ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సార్. బుడగజంగం ఎస్సీ అని సీరియల్ నెంబర్ 9లో ఇచ్చారు. బి గ్రూప్లో వచ్చినాం అవి కూడా సర్టిఫికేట్ వచ్చిందా దానివల్ల ఉండే. ఇప్పుడు ఆన్లైన్కి వచ్చే లోపల ఇక్కడ చెప్తుంది సార్, ఇప్పుడు ఈ జీవోలు ఈ చట్టాలు అడ్డం ఉండి ఈ కమిషన్ రిపోర్ట్లు ఇవాళ ఫార్వర్డ్ కేంద్రానికి పోతున్నాయని చెప్పి ఆన్లైన్లో ఇప్పటి వరకు కూడా 2023 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఆన్లైన్లో తొలగించబడింది. గత ప్రభుత్వం కూడా ఈ విధంగా వైఎస్ఆర్ చేత పథకం ఇచ్చేటప్పుడు కూడా మేము నిలదీశాం. ఏమయ్యా మా కమ్యూనిటీ లేదు కదా, మేము ఎట్లా మహిళలకు పథకాలు ఇవ్వగలుగుతామంటే సెల్ఫ్ డిక్లరేషన్ అని నేను ఆమోదించి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఏ కమ్యూనిటీ ఎస్సీలో లేము, ఎస్టీలో లేము, బీసీలో లేము, ఓసీలో లేము అంటే మా బుడగజంగం ఎక్కడ నమోదు చేయలేదు. ఇది ఎంత దుర్మార్గమైన అంటే ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా సర్టిఫికేట్ తీసుకోకుండా ఉన్నాం సార్. అసలు అందుకనే ఓసీ అని చెప్పినా కూడా ఓసీలలో కూడా సర్టిఫికేట్ కావాలంటున్నాం. ఎందుకంటే దానికి CGS అని ఒక కోడ్ వస్తుంది సార్. ఆ కోడ్ ఉన్నప్పుడే దానికి స్కాలర్షిప్లు కానీ ఫీజు రిమెంబర్స్మెంట్ కూడా ఎలిజిబుల్ అవుతాడు. నీకు ఈడబ్ల్యూఎస్ కింద కూడా మేము తీసుకున్న 8 లక్షల ఆదాయం తక్కువ ఉన్నాం. 880 మెమో ప్రకారము తక్కువ ఉన్న వాళ్ళకు ఓసీలలో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. దానికి మేము అర్హులు అయినా కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుపోయినా మళ్ళీ నీకు CGS సర్టిఫికేట్ కావాలంటారు. CGS సర్టిఫికేట్ కావాలంటే ఆన్లైన్లో ఓసీ కింద కూడా మాకు కులం లేకుండా అయింది. అంటే ఇట్లా ఎక్కడ లేకుండా అంతర్యంలో ఉండము. ఇది ప్రభుత్వానికి తెలియదా? అక్కడ ఉన్న అధికారులకు తెలియదా? మరి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? ఎందుకు మా పైన ఇంత వివక్ష చూపిస్తుందో ప్రభుత్వం మాకు ఇప్పటి వరకు నాకు అంతుపట్టడం లేదు సార్. ఈ రాష్ట్ర పౌరునిగా మేము చెప్పని మా యొక్క రెఫరెన్స్ అన్నా పోకుండా ఉండే గవర్నమెంట్కు పోయినవి కేంద్రానికి పోతున్నాయి. అన్ని వాస్తవాలు తెలుసు. వాస్తవాలు తెలిసినప్పుడు ఈ కమ్యూనిటీని ఆన్లైన్లో చేర్చకపోవడం అనేది ఎంత బాధాకరమైన ఎంత దుర్మార్గమైనది అంటే
చాలా బాధాకరమైనది. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని మాకు ఒక ఆన్లైన్లో ఇచ్చే విధంగా లేదా సంక్షేమ పథకాలు రావాలి. ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకు పెన్షన్ రావాలా. ఆ పెన్షన్ రావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలా. క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. మళ్ళీ ఎట్లా మేము అర్హులమవుతాం? అర్హులం అయినా కూడా దానికి ఎలిజిబుల్గా ఉన్నా కూడా అన్న మాకు ఎట్లా పెట్టుకోవడానికి అప్లై చేసుకోవడానికి కూడా లేకపోతుంది. ఇదల్లా ప్రభుత్వానికి తెలిసి కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో కూడా సభలో చెప్పాడు, అది నెరవేర్చలేడు. ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నాడు, ఎంతో అనుభవ వ్యక్తి. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా మా వైపు ఉన్నారు. కాబట్టి ఇది తక్షణమే దీన్ని ఒక చర్య తీసుకుని ఆన్లైన్లో కూడా మా కులాన్ని నమోదు చేసి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు మైగ్రేన్ కింద పౌరుడు ఏ రాష్ట్రంలో జీవిస్తున్నా ఆ ప్రాంతంలో కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని చట్టం ఉంది. కానీ మీకు ఆ విధంగా న్యాయం జరగకపోవడానికి కారణం ఏమంటారు? సార్, మేము సంచార జీవులం. ఒక ప్రాంతం ఒక ఊరు ఉండదు. కాబట్టి గతంలో కూడా చెప్పుకొని వచ్చాను సార్ ఈ ఇష్యూ. కాబట్టి ఆ విధంగా లేకపోవడం వల్ల కుల గణనలో మా కులం పేరు నమోదు చేసుకోకపోవడం మా ఊళ్ళు. అదేవిధంగా రేషన్ కార్డులో లేకపోవడం, ఓటర్ లిస్టులో నమోదు లేకపోవడం, అదే ఒక ఊర్లలో స్థిర నివాసాలు లేకుండా అక్కడ ఐడెంటిటీ లేకపోవడం, దీనివల్ల అన్యాయం జరిగింది సార్. అన్యాయం జరగడం వల్ల చూపించలేకపోతాం. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ విషయంలోనే ఇదే కర్నూలు కలెక్టర్ గారు సాక్షాత్ కలెక్టర్ గారు చెప్పినప్పుడు 2000 సంవత్సరంలో ఎంక్వైరీ చేశారు. ఇదే చేసి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వల్ల తీసుకుని 58, 68 జీవో ప్రకారం డోర్ టు డోర్ ఎంక్వైరీ చేసి ఇవ్వండి. ఒకవేళ మైగ్రేషన్ కింద ఉంటే ఇదో ఈ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఎంక్వైరీ చేయండి. అప్పుడున్న అజయన్ కలెక్టర్ గారు ఎంక్వైరీ ద్వారా అప్పుడు టికెటీ గారు కమిషనర్ గారు పైన ఒక కమిషన్ ఏర్పాటు ఒక స్క్రూటినీ కమిటీ ద్వారా కమిటీ చేసినప్పుడు వాళ్ళు మా తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్, ఇట కొల్లాపురం, ఇట ఈ ప్రాంతాల్లో మేము వలస వచ్చినట్టుగా గుర్తించి ఇక్కడ మా జిన్స్ విధానాలు గ్రహించి వలస వచ్చారు. కానీ వీళ్ళని ఐడెంటిఫై చేసుకోవడానికి వీళ్ళు జనన మరణ ధృవీకరణ పత్రాలు లేకపోవడం, స్థిర నివాసాలు లేకపోవడం వల్ల వీళ్ళు తొందరగా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. కానీ అక్కడి నుంచే వలస వచ్చారని చెప్పి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ వల్లనే మాకు బుడగజంగం ఎస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే మేము మైగ్రేషన్ తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. ఆల్రెడీ గౌరవ జేసీ శర్మ కమిషన్ కూడా చెప్పింది, వీళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు, వలస వచ్చారు, వలస జీవులు అని చెప్పారు. కాబట్టి ఆ మైగ్రేషన్ కింద ప్రతి ఒక్క పౌరుడు ఎక్కడ పోయినా కూడా సర్టిఫికేట్ పొందే అధికారం ఉంది. దానికి ఒక రూల్స్ ప్రకారం, ఒక ఫార్మాలిటీ ప్రకారం రెవెన్యూ డివిజన్ అధికారులు ఎంక్వైరీ చేసి ఇస్తే ఈ ప్రాబ్లం కూడా ఉండదు సార్. ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు ఎందుకంటే ఐడెంటిఫై చేయడానికి మా కాడ ఎలాంటి ఆధారాలు లేవనే ఉద్దేశంతోనే మాకు ఈ విధంగా చేసి ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఇప్పుడు ఆధారంతోనే స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తలుచుకుంటే ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది సార్. ఇవ్వవచ్చు, ఆ మైగ్రేషన్ కింద కూడా ఇవ్వవచ్చు. చెప్తుంది కదా సార్, 1,00,000 జనాభా ఉన్నాం, 1,00,000 జనాభాలను న్యాయం చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఇవ్వకుండా ఇట్లా కాలాపన చేస్తూ అన్యాయానికి గురి చేస్తుంది. ఇది ఎంతవరకని ఈ సమాజంలో అన్యాయ పాలకులు ఎంతమంది వచ్చినా అన్యాయానికి గురవుతూనే ఉన్నాం. న్యాయబద్ధమైన హక్కులు అందుకోలేకపోతున్నాం. ఒకేళ్ళు చట్టాలు ఎత్తేనేమి, ఉపన్యాసాలు ఎత్తేనేమి, మీడియా ముందు అందరికీ న్యాయం చేస్తామంటున్నారు. కానీ మాకు అన్యాయం చేసే విధంగానే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి మేము బాధిస్తున్నాం, చింతిస్తున్నాం, దుఃఖిస్తున్నాం. ఏదో ఒక రోజు న్యాయం జరగదావో దేవుడా అనుకుంటున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇవల్ల పరిగణలోకి తీసుకొని, వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు ఏ పార్టీలో భారతదేశం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పార్టీ అధినేతలకు బుడగజంగ చరిత్ర తెలియదంటే అది అవివేకులు ఎత్తారు సార్. వాళ్ళు తెలియదంటే వాళ్ళు అవివేకులు. ప్రతి ఒక్కరికి తెలిసి కూడా వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు అన్నప్పుడు మేము ఏం చేయాలా? మా శక్తి కొద్దీ అందరికి వివరించాం. న్యాయబద్ధమైన హక్కులు, అన్యాయం జరుగుతుందని తెలుసు. హైకోర్టులో వేస్తున్నాం పిటిషన్లు, అదేవిధంగా హెచ్ఆర్స్కి ఇస్తున్నాం, ఉమెన్ రైట్స్కి ఇస్తున్నాం, అన్ని దాంట్లో కూడా పిటిషన్లు వేస్తున్నాం. అವೆಲ್ಲ తాత్కాలిక. కేంద్రంలో కూడా ఎక్కడెక్కడో ఫైల్ ఇస్తున్నాం, అందరినీ కలుస్తున్నాం. అయినా కూడా న్యాయం జరగలేదంటే అది పాలకుల యొక్క నిర్లక్ష్యం కాదా? మళ్ళీ ఈ విధంగా నిర్లక్ష్యం చేసి అన్యాయం చేస్తారో లేదా న్యాయం చేస్తారో ఈ మీడియా ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను. ఆ చిత్తశుద్ధి చూపించి మాలాంటి సంచార బుడగజంగ కమ్యూనిటీకి న్యాయబద్ధమైన ఎస్సీ హక్కులు అందే విధంగా చూసి న్యాయం చేసినప్పుడు మేము కూడా సంతోషిస్తాం. మేము ఈ భారత పౌరునిగా ఆనందిస్తాం. ఓకే మనోహర్ గారు, ఒక దివ్యాంగులైన మీ జాతి, మీ కులం కోసం, న్యాయం కోసం మీరు పోరాటం చేస్తున్నారు. మీ పోరాట ఫలితం ఫలించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం మీపై కరుణించి ఈ కులగణలోనైనా మీకు న్యాయం జరిగి కుల ధృవీకరణ పత్రాలు అందజేసేలా మీ పోరాట ఫలితం ఫలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.